యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. రండి, మీ సమస్య ఏదైనా పాస్టర్ బి అనిల్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. పక్షవాయువు నుండి స్వస్థత పొందుకుంటున్నారు. మూగవారు మాట్లాడుతున్నారు. నగరం నుంచి వచ్చాడు, 200 కిలోమీటర్లు వచ్చాడు. Lord Jesus, the voice, you ప్రార్థిస్తున్నాను. You must come in the name of Jesus. Open in the name of Jesus. Glory to God. Ashura. And in the name of the Father, the రక్తముతో ముద్రిస్తున్నాను. Different devil spirit, you must come out in the name of Jesus. Open. Yesu, 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 దేవుడు, అమ్మా, నాన్న, అమ్మా, అక్క, అక్క, చెల్లి, తమ్ముడు, యేసయ్య, యేసయ్య, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, యేసయ్య, చెప్పమ్మా, యేసయ్య, నేను చెప్పి యేసయ్య, అమ్మా, నాన్న, నాన్న, గౌరవించుగా ప్రభువా, ఇప్పుడు కనిపిస్తున్న బంధం ఇంకా పరిపూర్ణంగా మాట్లాడుతారు. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, గౌరవించుగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు ప్రభువా, కనికరించండి, వందనాలు. పరిపూర్ణ ఆరోగ్యవంతంగా చేసి మీ కృపను దీవించండి. మీ రక్తంతో ముద్రిస్తున్నాను యేసు నామములో. ఇక్కడ దివి దేవుడు చేశాడు. నెత్తుతో తట్టుకోలేకపోతుంది. రాయికి వస్తానంటే తల్లి పెడుతుంది. ఇన్ఫెక్షన్ ఉంటే మందులు వాడుకోవచ్చు. ఇంగ్లీలో రాళ్ళు ట్రై చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ రాళ్ళు అవి పడిపోయేటట్టు ప్రభు చేసినాడు. ప్రభు మనకేమైంది దేవాన్ని బిడ్డలకు చేసిన కార్యాలకి వందలు. ఆ కిడ్నీలో ఇన్ఫెక్షన్ కూడా తీసివేసినందుకు వందలు. స్లోగా ఆ కిడ్నీ రాళ్ళు ప్రభు మీ లైఫ్ వచ్చినందుకు వందలు.
స్తోత్రం. వారిని కరిగించి వేసి బయటికి పంపించినందుకు మాత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ దీవిస్తున్న కుటుంబ ప్రధాని సమస్యను తీసివేసి ఈ ప్రభుత్వాన్ని మన యేసును ప్రార్థించి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకందరికీ శుభములో తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాను. అదే రీతిగా ఈ యొక్క పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి కుటుంబం కొరకు, అదే రీతిగా ఈ యొక్క పరిచర్యలో పాలుభాగస్తులై ముందుకు నడిపిస్తున్న ప్రతి కుటుంబం కొరకు నేను నిత్యము మానక ప్రార్థిస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను మెండుగా దీవించునుగాక. ఈ రబ్బునీశ్వరం అనే మన టీవీ వర్తమానములు ప్రతి వారము ఆదివారం, ప్రతి వారము సోమవారం నుండి శుక్రవారం వరకు ఇదే ఛానల్లో ఇదే సమయానికి వస్తుంటాయి. కనుక మీరు తప్పక చూడండి. మీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి కూడా తెలియచేయండి. వారు కూడా వాక్యాలు విని ఆత్మీయమైన మేలు పొందుకుంటారు. దేవుడి మనల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. కీర్తనలు 91వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తరలి ఉంచుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యము ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా తండ్రి, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బొరుగా మాత్రమే వాడుకొని, నన్ను తండ్రి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియచేయబడుతుంది. కీర్తనలు 91వ అధ్యాయము 10వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. చూడండి, వాక్య ధ్యానం చేసుకుందాం. నీకు అపాయము ఏమీయు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పలుకుతున్న మాట ఎంత అద్భుతంగా ఉన్నదో. ఎవరికి అపాయం రాదు, ఎవరికి తెగులు రాదు. దేవుని బిడ్డలకు, ఆయన యొక్క సన్నిధిలో ఉన్నవారికి. అందుకే చూడండి, ఈ యొక్క 91వ అధ్యాయము 1వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. మహోన్నతుని చాటున నివసించువారే సర్వశక్తి నీడను విశ్రమించువారు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు అంటున్నాడు. అనగా మహోన్నతుని చాటున నివసించువారే, వారికి ఏ తెగులు వారి యొక్క గుడారము సమీపించదు. దేవుని నీడలో ఎవరైతే నివసిస్తారో, దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటారో, దేవుని నీడలో ఎవరైతే ఆసక్తి కలిగి భక్తి కలిగి బ్రతుకుతారో వారికి ఏ తెగులు సమీపించదు. అందుకే చూడండి వాక్యము, నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవుని నీడలో ఉన్న వారికి అపాయము ఎట్లా వస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా? ఎందుకంటే ఆయన కనుదృష్టిలో రక్షణ ఉన్నది, ఆయన నీడలో కాపుదల ఉన్నది, ఆయన సన్నిధిలో ఆనందం ఉన్నది. దేవుని నీడలో ఉన్నవారు సంతోషంగా విశ్రమించవచ్చు. దేవుని నీడలో ఉన్నవారికి సంతోషము, ఆనందము, సమాధానం ఉంటుంది. ఏ తెగులు వాడి గుడారము సమీపించదు, ఏ అపాయము కూడా సరాదు, ఏ తెగులు వారి యొక్క గుడారము సమీపించదు. ఎందుకు వస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా? అందుకే దావీదు మహారాజు గారు కూడా ఆయనకి సంపదలు, ధనము, టన్నుల బంగారము, వెండి, మంచి విలువ కలిగిన వస్త్రాలు, మంచి కోట, మంచి బంగ్లా, మంచి సైన్యం, ఇవన్నీ కలిగి ఉన్న ఆయన పలుకుతున్న మాట ఏంటో తెలుసా? యెహోవాయే నాకు ఆశ్రయం అంటున్నారు.
ఈ లోకంలో మనుషులకు ఆశ్రయం ఏది లేదు. ఈ లోకంలో ఎవరు నమ్ముకున్నా వారి ద్వారా కొంతకాలమే ఆశ్రయం కలుగుతుంది. నిజమైన ఆశ్రయము దేవుడే. అందుకే అంటున్నాడు, యెహోవాయే నాకు ఆశ్రయం. ఎందుకు ఆయన ఆశ్రయం అంటే ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి, నమ్మదగిన తండ్రి కాబట్టి, ఆ నమ్మదగిన తండ్రితో సహవాసము చేశారు కాబట్టి ఏ అపాయము దావీదు మహారాజుకు రాలేదు, ఏ తెగులు కూడా సమీపించలేదు. ఎందుకంటే దేవుని కనుదృష్టిలో ఉన్న వారి మీద, దేవుని కనుదృష్టి ఉన్న వారి మీద దేవుని కాపుదల ఉంటుంది. మరి ఎప్పుడు అపాయము కలిగిద్ది, ఎప్పుడు తెగులు వచ్చిందంటే దేవుని మాట వినక లోక సంబంధంగా పోయిన వారికి, ఆజ్ఞ అతిక్రమించి బ్రతికిన వారి మీదకు తెగులు సంభవిస్తుంది, అపాయాలు వస్తాయి. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో భయభక్తులుగా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడే దేవుని యొక్క కాపుదల మన మీదకి వస్తుంది. దేవుని యొక్క భక్తుల యొక్క శక్తి చాలా గొప్పది. ఎందుకంటే ప్రభువులో ఉన్న ఆ యొక్క మహిమ వారిలో ఉంటుంది కాబట్టి ఆ భక్తుల యొక్క శక్తి చాలా ఉన్నతంగా ఉంటుంది. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యొక్క నీడలో వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఆశ్రయించాలి. అప్పుడు ఏ అపాయము నీకు రాదు. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం కరోనా అనేది బహు భయంకరంగా ప్రజల మీద ప్రజ్వరిల్లింది. చాలామంది అనుకున్నారు, మా ధనము మమ్మల్ని కాపాడుతుంది, మా ధనము మమ్మల్ని ఆశ్రయించింది, మేము ధనవంతులము, మాకు ఎదురు లేదు, మా మీదకు ఇక ఏది కూడా రాదు, ఏది వచ్చినా కూడా మేము చేయగలుగుతాము అని చాలామంది అనుకుని ఉండొచ్చు. కానీ ఆ ధనము కరోనా వారిని కాపాడలేకపోయింది. అనేక మంది ధనమున్నవారు, కోటీశ్వరులు, డబ్బు కలిగిన వారు ఇట్లానే చిన్న వైరస్తో వెళ్ళిపోయినారు. కానీ పేదవారు, ఏమీ లేనివారు, వారైతే దేవుని కాపుదల ద్వారా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బ్రతికి జీవిస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క కాపుదల, ఆయన నీడ. ఎందుకంటే వారి మీద కూడా దేవుని నీడ ఉంటుంది. కానీ వారు ధన సంబంధమైన వాటి మీద మనసు కలిగి మేము ఏమైనా ఖర్చు పెట్టి చేసుకోగలము అన్న ఆలోచనతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కానీ ఏమీ లేదు. ఒక దేశంలో అయితే వారు సంపాదించిన ధనమంతా కూడా రోడ్డును పోసారు, రోడ్డు పాలు చేశారు. రోడ్డును పోసి చెప్తున్నారు, మేము సంపాదించిన ధనము మమ్మల్ని బ్రతికించటం లేదు, కష్టపడి సంపాదించిన ఈ ఆస్తులు మమ్మల్ని కాపాడటం లేదు, ఈ భయంకరమైన రోగం నుండి మమ్మల్ని ఎవరైనా కాపాడండి అని పలుకుతున్నారు. కారణమే ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ తెగులు వచ్చింది? దేవుని మాట వినకపోవటం, దేవుని నీడన విశ్రమించకపోవటం, ఆశ్రయించకపోవటం. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆశ్రయం కలిగి ఉంటారో వారికి ఏ తెగులు సమీపించదమ్మా, ఏ అపాయం రాదు. ఒకవేళ వచ్చినా అది దాటిపోయిద్ది, కానీ ఏమీ చేయదు. అందుకే దేవుని నీడలో మనం ఉండాలా, నీ కుటుంబం ఉండాలా, నీవు ఉండాలా, నేను ఉండాలా, మనందరము ఆయన నీడలో ఉండాలా ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లోకం వైపు చూడకూడదు, ఇటు అటు చూడకుండా ప్రభు వైపు చూడు. సమస్యలున్నాయి, బాధలున్నాయి, వేదనలున్నాయి, అవే తొలగిపోతాయి. ప్రభు వైపు చూడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వు చాలాసార్లు కుంగిపోయి ఉండొచ్చు. నాకు ఎవరు సహాయం చేసి లేరు, నా బలహీనత నాకు విడుదలిచ్చే వాళ్ళు ఎవరు లేరు, నన్ను ముట్టువారు ఎవరు లేరు, నాకే సహాయం దొరకట్లేదు, నన్ను ఎవరు ఆదరించటం లేదు, నాకెవరు సహాయం, నన్ను ఎవరు పోషించటం లేదు అని నువ్వు బాధపడవచ్చు, వేదన చెంది నీ నోటితో అని పలికి ఉండొచ్చు. కానీ ప్రియా సహోదరి, సహోదరుడా, గుర్తుపెట్టుకో, నువ్వు ప్రభువు నీడలో ఉన్నప్పుడు నీకు అన్ని వసతులు దొరుకుతాయి. దేవుని నీడలో ఉన్నప్పుడు ఆయన అన్ని కాచి కాపాడుతాడు. చూడండి, పోయిన కరోనాలో కూడా అనేక మంది కరోనా పేషెంట్లు నా చేత ప్రార్థన చేయించుకున్నారు. కానీ వారి తల మీద చేతులెట్టి ప్రార్థన కూడా చేశాను. వారి చేత్తో ఇచ్చిన ఆహారాన్ని కూడా నేను తిన్నాను, వాళ్ళ చేత్తో ఇచ్చిన నీటిని కూడా మేము తాగాను. కానీ కరోనా రాలేదు, వారికి కూడా తగ్గిపోయింది. గల కారణం ఏమిటి? దేవుని నీడ, దేవుని ఆశ్రయం, దేవుని సన్నిధిలో ఉండటం, దేవునిలో బ్రతకటం. ఈ విధమైన కారణాల ద్వారా దేవుడు మనకు ఒక దుర్గం ఏర్పాటు చేస్తాడు. ఆయన మనల్ని కాచి కాపాడుతాడు.
ఏ తెగులు కూడా మన గుడారం మీదకు రాకుండా, ఏ అపాయము కూడా తగలకుండా, ఏ తెగులు కూడా మన గుడారము సమీపించకుండా దేవుడు కాచి కాపాడుతాడు. ప్రియా సోదరి సోదరుడా, బలహీనత నుండి వెంటాడుతున్నాయా? నా బలహీనతను నాకు విడుదల ఎవరు ఇవ్వలేరు అని కుంగిపోతున్నావా? నా స్థితిని ఎవరు మార్చలేరు, ఇదిగో నా చూపును ఎవరు ఇవ్వలేరు, ఇదిగో నా పక్షవాతాన్ని ఎవరు నన్ను విడిపించలేరు, ఇదిగో నాకున్న ఈ యొక్క బలహీనత, నాకున్న క్యాన్సర్, నాకున్న ఈ భయంకరమైన రోగములు నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఎవరు స్వస్థపరుస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారని నువ్వు తలడిల్లిపోవచ్చు. నీకు సహాయం చేసేది దేవుడే. యేసయ్య నీకు సహాయం చేస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీ మీద కృప చూపుతాడు. ఆయన నీకు తగిన సమయంలో నీకు జవాబిస్తాడు. నిన్ను ముట్టి బాగు చేసేది, లేపేది ఆయనే. ఆర్థికంగా కుంగిపోయి ఉన్నావేమో, భయంకరమైన కష్టాలతో, భయంకరమైన సమస్యలతో, వేదనలతో, భయంకర ఒత్తిడితో నిలబడిపోయినావేమో. ప్రియా దేవుని బిడ్డ, అధైర్యపడకు. నా దేవుని యొక్క సన్నిధానికి రా. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆయనలో ఆ మహోన్నతిని చాటున నువ్వెప్పుడైతే నువ్వు వస్తావో నీకు విశ్రాంతి దొరుకుతుంది, నీకు సంతోషం దొరుకుతుంది, నీకు నెమ్మది దొరుకుతుంది. దేవుని సన్నిధిని వచ్చిన వారికి నెమ్మది, ఆనందము, సంతోషము నిత్యము దొరుకుతుంది. అందుకే మన ఆత్మీయ జీవితాల్లో ఎక్కడో పోతున్నాం, ఈ సంతోషం కోసము ఎవరో సహాయం చేస్తారు, ఎక్కడికెక్కడికో పోతూ ఉంటాం. మంచిదే, కానీ ప్రభు దగ్గరికి వచ్చావా? ప్రభుని అడిగావా? వారు సహాయం చేస్తారో చేయరో తెలియదు, కానీ నువ్వు విశ్వాసముతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, నువ్వు దేవుని సన్నిధికి మహోన్నతుని చాటును వస్తే, నీ గుడారం మీదకి ఏ తెగులు రాదు, ఏ అపాయం నీకు సమీపించదు, ఏ అపాయం నీకు సమీపించదు. ఆయన నిన్ను కాచి కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను పోషిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో నీకు ఏ మేలు కొదువు కాదురా. అందుకే మన ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే చూడు వాక్యం, నీకు అపాయం ఏది రాదు, ఏ తెగులు నీకు సమీపించదు అని చెబుతున్నాడు. ఎందుకంటే దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నావు, నువ్వు ఆయన చాటున ఉన్నావు, నువ్వు ఆయన చాటు నివసిస్తున్నావు. అందుకే మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడ నువ్వు విశ్రమించువాడు. ఎవరైతే మహోన్నతిని చాటు నివసిస్తారో వారు సర్వశక్తి నీడన విశ్రమించువారుగా ఉంటారు. మనము కూడా సర్వశక్తి నీడను విశ్రమించువారుగా ఉండాలా. ఆ విధంగా ఉంటే ఏమవుతుందంటే, చూడండి వాక్యం చదువుకుందాం. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఎప్పుడైతే ఆయన నీడలో నువ్వు ఉంటావో, ఆయన నీకు కాపుదలిస్తాడో, నీకు ఆయనే కోట. దేవునికి మహిమ కలుగునగా. అందుకే దావీదు మహారాజు గారు అంటారు, నా కోట, నా అండ, నా బండ ఆయనే, నా ఆశ్రయం ఆయనే, నన్ను ఆదుకోను దేవుడు ఆయనే, నన్ను పోషించు దేవుడు ఆయనే. బంగారం ఉన్న ఈ కోటలో భయంకరమైన ఆహార పదార్థాలున్నా, పనివాళ్ళున్నా, సైన్యం ఉన్నా, చుట్టూ ప్రహరీ గోడలున్నా, కోట మధ్యలో అంతఃపురంలో ఉన్నా, ఆయన ఏమన్నా నాకు పోషించు దేవుడు ఆయన అంటున్నాడు. మనమైతే అట్ట అంటామా? నా ధనం నన్ను పోషిస్తుంది, నేను సంపాదించిన సంపాదన నన్ను పోషిస్తుంది, కష్టపడి సంపాదించాను కాబట్టి కూర్చొని తినగలుగుతున్నాను అని చెప్తాం. కానీ నా దేవుడు నన్ను పోషిస్తున్నామని అంటావా? అందుకే దేవుని నీడలో ఉండలేకపోతున్నావు. నువ్వు నిజముగా ప్రభు బిడ్డగా ఉంటే నీకు తగ్గింపు ఉంటుంది. దేవుణ్ణి కలిగించిన సమస్తాన్ని బట్టి నువ్వు ప్రభువుని సంతోషిస్తావు. దేవుడిని కలిగించిన సమస్తాన్ని బట్టి నువ్వు వినయ విధేయతలు కలిగి బ్రతుకుతావు. దేవునికి ఇచ్చిన సమస్తాన్ని బట్టి ప్రభువుని ఘనపరుస్తూ జీవిస్తావు, లోబడి బ్రతుకుతావు, తగ్గించుకొని జీవిస్తావు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, మనందరము దేవుని నీడలోకి వద్దాం. నీ సమస్యలు ఉన్నాయా? ప్రభు నీడకు రా. అనారోగ్యంగా ఉన్నదా? దేవుని నీడకు రా. నీ భయంకరమైన పరిస్థితులు నిన్ను అల్లాడిస్తున్నాయా? దా ప్రభు దగ్గరికి రా. ఆయన నీడలో అడుగు, ప్రభువా నీ నీడలో నాకు చోటి, నీ సన్నిధిలో నాకు చోటి. అయ్యా, ఇన్నాళ్ళు అటు ఇటు తిరిగాను, లోక సంబంధంగా పోయినాను, లోక సంబంధంగా జీవించాను, బహు ప్రయాసపడ్డానయ్యా, ఏ ఉపయోగం లేదు. కానీ నీలో నాకు సంతోషం, నీవే నాకు ఆదరించే దేవుడు, నీవే నన్ను పోషించే దేవుడు, నీవే నన్ను కాపాడే దేవుడు అని ప్రభు దగ్గరికి రా. నా ప్రభు నిన్ను కాచి కాపాడుతాడు, సంరక్షిస్తాడు. ప్రతి అవసరత ఆయన మహిమలో నీకు తీరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ప్రియా దేవుని బిడ్డ, ఏమీ లేదు. సమస్తము సాధ్యము. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభు సమర్పించుకో, నీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకో, నీ స్థితిని మార్చుకో. ప్రభు సన్నిధికి రా, మహోన్నతుని చాటున నువ్వు నివసించు, నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఆయన నీ కోటగా,
నీకు అండగా, నీకు బండగా ఉంటాడు. ప్రతి అవసరతను తీర్చి నిన్ను బాగు చేస్తాడు. కనుక మన జీవితాలు మార్చుకుందాం, తలంపులు మార్చుకుందాం, ఆలోచన మార్చుకొని ప్రభు పాదాలు పట్టుకొని ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి ఈ దినము నీకు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు వందనాలు. విత్తబడిన యొక్క వాక్యం నీరు కట్టి ఫలింపచ్చి ఏ దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చే ప్రభువా. నీ నీడలో మాకు ఆశ్రయం ఉన్నదయ్యా. నీ నీడలో మహోన్నతిని చాటున విశ్రమించువాడే సర్వశక్తి నీడను ఆశ్రయించువారు తండ్రి. నీకే స్తోత్రం. అవును ప్రభువా, మేము నీ నీడలో నివసించాలా అయ్యా. నీ నీడలో మేము బ్రతకాలా తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించు ప్రభువా. అయ్యా, మా ఏ తెగులు మా గుడారము సమీపించకుండా సహాయం చేయండి. మీ కృపగల హస్తంలో భద్రపరచండి అయ్యా. మీ హస్తం కింద మమ్మల్ని భద్రపరచండి. ప్రతి సమస్యలు, ప్రతి బలహీనతలను విడుదల కలిగించండి. ఎవరు నన్ను స్వస్థపరుస్తారు, ఎవరు నాకు విడుదల కలిగిస్తారు, ఎవరు నాకు ఈ బాధ నుండి, శోధ నుండి విడుదల ఇస్తారని ఎదురు చూస్తానని బిడ్డల మీద మీ కనికరం ఉంచండి. ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరచండి. యేసు నామములో, యేసు రక్తంలో సంపూర్ణమైన విడుదల నీ బిడ్డలకు ప్రకటిస్తున్నాను ప్రభా. మీ నామములో నీ బిడ్డలకు స్వస్థత కలుగునగాక. కనికరించి విడుదల కలిగించి మీ కృపతో బలపరచమని యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దేవుని బిడ్డ, మీకైనా ప్రార్థన అవసరాలు ఉంటే మాకు ఫోన్ చేయండి. మీ కొరకు ఈ స్క్రీన్ మీద వస్తున్న ఈ ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేస్తే నేనే లిఫ్ట్ చేసి మీ కొరకు ప్రార్థిస్తాను. కనుక ఈ సమయమును సద్వినియోగపరచుకొని దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూచుచున్న ఈ యొక్క సువార్త స్థలము, ఈ యొక్క ఊరు రొంపచోడవరం మండలంలో నిమ్మలపాలెం అనే గ్రామంలో, ఈ అడవి ప్రాంతంలో, నిమ్మలపాలెం అనే అడవి ప్రాంతంలో మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఇది చాలా ఊరికి దూరముగాను అడవిలో, దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క నిమ్మలపాలెనికి మేము గత 4 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సువార్త అందిస్తున్నాం. అక్కడ సేవకులు పెట్టినాం. ఆ సేవకుల ద్వారా అక్కడ సువార్త అందించబడుతుంది. రబ్బూని స్వరం మినిస్ట్రీ ద్వారా, రబ్బూని స్వరం యొక్క మినిస్ట్రీ ద్వారా అక్కడ ఆయా ప్రాంతాలకు దైవజనులు పంపించి సువార్త అందిస్తున్నాం. ఇదిగో మీరు చూచున్న ఈ యొక్క నిమ్మలపాలెం అనే ఈ యొక్క అడవి ప్రాంతంలో మేము సువార్త పాదయాత్ర చేసి అక్కడ ఉన్న వారికి దేవుని సువార్త అందిస్తున్నాం.
ఇక్కడ ప్రభువుని నమ్మిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ వారు ప్రార్థనకు వెళ్ళడానికి చాలా దూరమైన కారణాన వెళ్ళలేక ఆ నిమ్మలపాలెం అనే అడవిలోనే బ్రతుకుతూ జీవిస్తున్నారు. ఒక దినాన మేము అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళగా యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు అక్కడ వచ్చి, మాకు ఎంతో సంతోషం కలిగిందయ్యా, అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, మేము వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నాం, ఎవరు మా దగ్గరకు రాలేదు, మీరు వచ్చారు అని సంతోషంతో మమ్మల్ని చేర్చుకున్నారు. వారికి సువార్త అందించాం, దైవజనులు పంపించాం, అక్కడ సువార్తీకరణ జరిగిస్తున్నాం. అయితే ఈ విధంగా సువార్తీకరణ జరిగిస్తుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఒక తల్లిగారు దేవుని మందిరం నిర్మించమని స్థలం ఇచ్చినారు. ఆ మందిరం, ఆ యొక్క స్థలంలో మందిరం నిర్మించాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఈ స్థలంలో ఈ యొక్క పోల్స్ నిలబెడుతున్నాం. మందిరం కొరకు 6 పోల్స్ను 8 పోల్స్ నిలబెట్టినాం కనుక దీని కొరకు ప్రార్థించండి. ఈ యొక్క అడవిలో నివసిస్తున్న ఈ యొక్క ప్రజలకు దేవుని సువార్త అందించలాగున, మంచి మందిరము ఇక్కడ కట్టబడలాగున, ప్రభుని ఆరాధన చేసుకునేలాగున మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా మంచి మందిరం ఇక్కడ కట్టబడి వారి ప్రభుని ఆరాధన చేసే కృప అనుగ్రహించేలాగున ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరాలు లేవు. చాలా దూర ప్రాంతం వెళ్ళలేక వాళ్ళు ఆగిపోయి మందిరం కూడా లేకుండా నివసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు వారి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడి గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, మనం అనేక గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నాం, గొప్ప మందిరాలకు వెళుతున్నాం, మంచి ఇళ్లల్లో నివసిస్తున్నాం, సుఖ సంతోషంగా బ్రతుకుతున్నాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారు వారికి ఏదీ లేదు. తడికిలతో కట్టుకున్న ఇళ్లతోనూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నవారు, భయంకరమైన దోమలు కొట్టి ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ఫీవర్తో ఎప్పుడు బాధపడుతున్న భయంకరమైన గ్రామం అది. అటువంటి గ్రామంలోనికి మేము సువార్త అందించాం కనుక అక్కడికి వెళుతున్నాం. ఆ ప్రాంతంలో దేవుని మందిరం కడుతున్నాం కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ కొన్ని అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి ముఖ్యంగా, అదే రీతిగా సిమెంట్ కావాలా, ఇసుక కావాలా, ఐరన్ కావాలా, అదే రీతిగా రేకులు కూడా కావాలి. పనివారు కూడా అవసరమైనారు కనుక పనివారికి మంచి జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క అడవిలో కడుతున్న ఈ యొక్క మందిరానికి సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించండి. ఎందుకంటే ప్రభు పని చేయటం ఎంతో ఆశీర్వాదం. సువార్త అందని గ్రామాలకి వెళ్ళి సువార్త అందించడం దేవుని యొక్క చిత్తమైనది. ప్రభు రాకడ సమీపించాలంటే అనేక ప్రాంతాలకు దేవుని సువార్త అందించాలి. కాబట్టి మనము దేవుని పని చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నిర్మించబడుతున్న ఈ మందిరం కొరకు, సువార్త కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకూడదు. ఈ యొక్క మందిరం కొరకు మీ వంతుగా సహకారము అందించి దైవాశీర్వాదాలు పొందండి. ముఖ్యంగా మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాలకు వెళుతున్న అడవి ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త అందిస్తూ దేవుని మందిరం కడుతున్నాం కనుక మా ప్రయాణంలో దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపించి ఆయన భద్రపరిచి రక్షించలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించబడినారు, ముందుకు రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ మందిరం నిర్మాణం నిమిత్తమై సహకరించి ముందుకు వస్తున్నారో నేను వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కనుక ఈ యొక్క పనిలో పాలుభాగస్తులై దైవ ఆశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరి ఒకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.